చెప్పండి. వచ్చినటువంటి కేసెస్‌లో కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఇప్పుడున్నటువంటి చూసే వాళ్ళకైనా కాస్త బుద్ధి వచ్చేలాగా, అరే మేల్కొనరా బాబు అని చెప్పేలాగా ఒక ఇన్సిడెంట్ ఏదైనా చెప్పండి మేడం. అంటే నేను నేమ్స్ అయితే రివీల్ చేయలేనండి. ఎందుకంటే నేమ్స్ వద్దు, సీక్రెట్‌గా నేమ్స్ నేను వద్దు, ఊరొద్దు, పేరొద్దు, ఏమొద్దు. వాట్ ఈస్ వాట్ ఇక్కడ అన్నది చెప్పండి. యెస్. యెస్. ఈ హైదరాబాద్‌లో ఒక కేస్ జరిగిందండి. ఒక అమ్మాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఓకే. అమ్మాయి. తండ్రి బతికున్నారు. ఇప్పుడు చనిపోయారు. అప్పుడు తండ్రి బతికున్నారు అమ్మాయికి. ఓకే. అబ్బాయికి కూడా తండ్రి చనిపోయాడు. తల్లి సెకండ్ మదర్ అన్నమాట. అబ్బాయికి స్టెప్ మదర్. సెకండ్ తల్లి. ఓకే. అంటే తండ్రి రెండో భార్య అన్నమాట ఆవిడ. తండ్రి చనిపోయారు. అయితే మొదటి భార్యకి ఆమెకి ఒక తమ్ముడును, ఒక అక్క ఉన్నారు. ఈ అబ్బాయి పెద్దోడన్నమాట. ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేశారంట. నాకు ఎంత తెలీదండి అసలు ఆళ్ళెవరో కూడా నాకు తెలీదు. ఆ తర్వాత హ్మ్. ఇట్లా ఫ్యామిలీ కౌన్సెలింగ్స్ ఇస్తారు గీతానాయుడు గారని చెప్పి నన్ను అప్రోచ్ అయ్యి ఏదో నంబర్ తెలుసుకొని వచ్చారు. సరే మనం తెలిసినంత వరకు మన ఫ్యామిలీని నిలబెడతానని నేను ట్రై చేస్తానండి. తర్వాత లేదంటే వాళ్ళ ఇష్టాన్ని వదిలేస్తాను. నేను కూడా ఎక్కువ పట్టించుకోను. ఎందుకంటే మనం ఎంత అవును. చెప్పినా కొంతమంది వినరు మధు గారు. చాలా మొండిగా వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు. వీళ్ళ వర్షన్ వీళ్ళు కూడా మనం ఎటు తెగ్గొట్టి కొంచెం కోపడి ఇద్దరిని కలుపుదామని చూస్తే కలవరు. సరే నేనేం యెస్. చేశానంటే వాళ్ళని అడిగానన్నమాట. అమ్మాయి పక్కన విన్నాము. ఒక పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళాలి. ఒక ఆ ఏరియాకి తగ్గట్టుగా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళాము. కమిషనర్ గారిని వాళ్ళని కలిసాను. డీసీపీ వాళ్ళతో మాట్లాడాను నేను. మాట్లాడితే సరే ఒక రోజు రండి అంటే కౌన్సెలింగ్స్ వెళ్ళాను. నేను కూడా కూర్చున్నాను కౌన్సెలింగ్ ఒక మెంబర్‌గా. మేడం. అమ్మాయి వర్షం చెప్పాక ఈ అబ్బాయి చాలా దారుణంగా మాట్లాడాడండి అమ్మాయి గురించి. బెడ్‌రూమ్ విషయాలు కూడా ఓపెన్ అయిపోయాడండి. మొత్తం దారుణంగా మాట్లాడేసాడు. హ్మ్. మాట్లాడేసరికి నాకు బాధ అనిపించింది. ఆ అమ్మాయిని అడిగేసరికి లేదని చెప్పి ఆ అమ్మాయి ఇంకో వర్షన్ చెప్తుంది. ఇప్పుడు బెడ్‌రూమ్‌లో ఏం జరిగినా భార్యాభర్తలకు తప్ప మూడో వ్యక్తికి తెలీదు మధు గారు. అది నిజమా కాదా? అవును. అది. అవును. ఇంకోటేంటంటే ఫ్యామిలీ నిలబెట్టుకోవాలనే అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ ఉండి ఒక నలుగురికొచ్చేసింది ఇలా సోషల్ సర్వీస్ చేసే గీతానాయుడు గారు కావచ్చు, లేతే ఇంక వేరే వాళ్ళ దగ్గర కానీ వచ్చేసాం మన మొఖాలు కూడా తెలిసిపోయినాయి. వాళ్ళకి బాగోదు. మన కోసమే చెప్తుంది. మన ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు కలిసుంటే నాకేం లాభం లేదండి. వాళ్ళు విడిపోయినా నాకు లాభం లేదు. కాకపోతే నేను బాధపడతాను. ఒక మహిళగా ఇట్లా విచ్ఛిన్నం అయిపోతున్న దేశంలో ఇలాంటి పరిస్థితులున్నాయా? ఇప్పటికే చాలా సమస్యలతో మనం బాధపడుతున్నామండి. ఇంకా ఇలాంటివి జరుగుతుంటే నాకు నిజంగానే ఒక మహిళగా అయితే చాలా బాధ అనిపిస్తదండి దేశం గురించి. అనిపిస్తే ఆ అమ్మాయి ఎంత చెప్పినా కూడా 2, 3 సార్లు కౌన్సెలింగ్స్ ఇచ్చామండి. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాను నేనే దగ్గరుండి 4, 5 రోజులు వరుసగా తిరిగానండి వాళ్ళ కోసం. నేను టైమ్ అంతా స్పెండ్ చేశాను గూడా. వెళ్ళాము. హ్మ్. లాస్ట్‌కి ఏమన్నాడంటే ఆ అబ్బాయి ఒకటే చెప్పాడు. వాళ్ళ అమ్మగారును, వాళ్ళ ఆడపడుచంట ఆవిడ కూడా వచ్చారండి. ఎంతసేపు ఈ అమ్మాయి మీద కంప్లెయింట్స్ అబ్బాయి తరపునోళ్ళు. అదంతా నేచురల్ హ్మ్. కదండీ ఇగ. ఈ అమ్మాయి తరపునేమో తండ్రి లేకపోయినా తల్లొచ్చింది. తల్లి మొత్తం అల్లుడి మీదను, వాళ్ళ మీద కంప్లెయింట్స్. అత్తగారికి అన్నం పెట్టదు. ఆవిడ అన్నం పెట్టుకొని తింటదసలు. ఆడపడుచుకి డబ్బులిస్తే ఈవిడికి ఇది, ఆడపడుచు మీద అనుమానం పడుతుంది. ఏంటేంటో అనమాట. ఈ అబ్బాయి కూడా ఇలా చెప్పటం ఎంత దారుణం జరిగాక నేను చాలా సార్లు చెప్పాను, మాట్లాడాను. ఆ అబ్బాయికి కూడా చెప్పాను. ఇంకొకసారి ప్రాబ్లమ్ వస్తే నాదమ్మా రెస్పాన్సిబిలిటీ. నేను ఇంకొక సిస్టర్‌గా చెప్తున్నాను బాబు మంచిగా ఉండండమ్మా. ఫ్యామిలీ విలువలు మీకు తెలీదు. అది ఇది అని చెప్తే కూడా సరే అని ఒక నెల ఏమో కలిసున్నారండి. ఇక్కడ ఇల్లు కూడా తీసుకున్నారు. నన్ను గృహప్రవేశం కూడా పిలిచారు వాళ్ళు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మంచిగానే ఓహ్! మాట్లాడారు. సూపర్. తర్వాత ఏమైందో కానండి విడిపోయారు. డివోర్స్ చేసుకున్నారంటే ఇప్పుడు ఏ కోర్టో కూడా తెలీదు నాకు. డివోర్స్ నడుస్తుందని నాకు థర్డ్ పర్సన్ నుంచి తెలిసిందసలు. అమ్మాయి తరపున కానీ, అబ్బాయి తరపున నాకు ఎవరు చెప్పలేదండి మళ్ళీ. తర్వాత వేరే పర్సన్ నుంచి గీతానాయుడు గారు ఇట్లా వాళ్ళు విడిపోయారంట. అమ్మాయి ఆస్ట్రేలియాకెళ్ళిపోయిందండి ఆఫీస్ పని మీద. అమ్మాయికి ఎంతసేపు డబ్బు పిచ్చి బాగాలేండి. ఎళ్ళిపోయింది. ఇక్కడ గృహప్రవేశం అయ్యాక అమ్మాయి రెంట్‌కిల్లు ఇచ్చేసి అమ్మాయే కొనుక్కుంది ఇల్లు. రెంట్‌కిచ్చేసుకుందంట. ఆ అబ్బాయి వేరే సంబంధం చూసుకుంటున్నాడండి. ఆ అమ్మాయి ఆల్రెడీ ఇద్దరు కలిసి ఒప్పందంతోనే విడాకులు తీసుకోబోతున్నారంట అని చెప్పారు. నాకు అంటే ఇలాంటియి చాలా అండి మేము చాలా వరకు 99% మేము ట్రై చేస్తామండి. విడాకులు వేయగూడదు, విడాకులు వెళ్ళగూడదు. కేస్ పెట్టాక ఫ్యామిలీ బ్రేక్ అయిపోతుంది అనేసి ఆళ్ళకింకా పెళ్లయింది కొత్తలోనండి. ఎంత ఒక 3, 4 మంత్స్ అవుతుందండి. అసలు చాలా బాధ అనిపిస్తది. 3, 4 మంత్స్ ఏంటి మధు గారు 1 మంత్‌లో 20 డేస్‌లో వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయండి నా దగ్గర. చాలా మేడం ఒకటి షాకింగ్ ఒక అన్నమాట. క్లారిటీ ఇవ్వండి మేడం. హ్మ్. ఒక లవ్ చేసుకున్నారనుకోండి. లవ్ చేసుకున్న వాళ్ళు ఆ! ఒక సంవత్సరం పాటు, లేకపోతే 2 సంవత్సరాల పాటు, 3 సంవత్సరాల పాటు బాగా లవ్ చేసుకున్న వాళ్ళు కూడా 3 ఏళ్ల పాటు లవ్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. మళ్ళీ వాళ్ళే కలిసిపోతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళే ఒకటవుతుంటారు. అంతా బాగానే ఉంటది. అదే 3 సంవత్సరాలు కలిసి విడిపోయిన ఈ జంటే అదే 3 ముళ్ళు ఆ! పడిన తర్వాత ఒక చిన్న గొడవ వస్తే చాలు విడాకులు. ఇదొకటండి. మధుగా ఇన్ని ఇంకో కేస్ చెప్తాను నేను. ఇది చెప్పండి. ఇంకోటేంటంటే చెప్పండి. ఇంకో కేస్ ఇది తెలంగాణలోనే ఒక డిస్ట్రిక్ట్‌లో జరిగిందిది. మీరు చెప్పింది హ్మ్. సేమ్ అన్నమాట. ఆళ్ళు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు క్యాస్ట్‌లు డిఫరెంట్ అన్నమాట. చేసుకున్నారు. ఓకే. చేసుకున్నాక ఒక 1 ఇయరో, 1 ½ ఇయరో లవ్ చేసుకున్నారంట. ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పేసి హిందువులే ఇద్దరు హిందువులే కాకపోతే క్యాస్ట్ డిఫరెంట్ అన్నమాట. ఓసీ, ఓకే. బీసీ, ఎస్టీ ఏదో. ఓకే. చేసుకున్నారు హ్మ్. అయిపోయింది. అయిపోయింది. అయిపోయాక ఈ అమ్మాయి ఈ ఆయన డ్యూటీకెళ్ళాక ఈ అమ్మాయి జాబ్ చేస్తానంటే వాళ్ళ ఆయన వద్దన్నాడట ముందే.
సరే అని చెప్పి ఓకే. ఇంట్లోనే ఉందంట. ఉండి ఏం చేయాలో తెలియక అమ్మాయి పాపం సోషల్ మీడియాకి ఎక్కువగా అడిక్ట్ అయిపోయిందంట. ఈ ఇన్‌స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్‌బుక్ అవ్వచ్చు, రీల్స్ చేస్తున్నారు ఈ మధ్య మీకు చూసే చాలు. ఉండొచ్చు. అదొక్కటి పెద్ద చాలు. ఆ మాట వయసు సోషల్ వరకా మీడియా అన్న మాట. లేకుండా చెప్పండి. చెప్పండి మేడం. నేను ఎక్కువ సోషల్ మీడియా అసలు యూజ్ చేయనండి. నేను చూడను కూడా చూడను. నాకసలు నచ్చదు గూడా. టైమ్ వేస్ట్ మేడం. అనుకుంటా నేను. తలకాయ నొప్పి అన్నమాట. మనకి హెల్త్ పాడవటం తప్ప ఏముండదు. దాన్ని చూస్తూ ఆ అమ్మాయి చాలా లేట్ అయిపోయి రీల్స్ చేయటము, రకరకాలుగా ఇగ డాన్స్‌లేయటం కానివ్వండి అంతా. అది హ్మ్. చూసాడంట వాళ్ళ ఆయన 2, 3 సార్లు అబ్జర్వ్ చేసి ఓకే. నేనొచ్చాక కూడా నువ్వు నాకు భోజనం పెట్టకుండా నువ్వు రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఉంటున్నావు ఏంటి అని చెప్పి అడిగితే, ఏం లేదు. నాకు బాగా ఇంట్రెస్ట్. నువ్వు వద్దన్నావు ఒక జాబ్ మరి ఏం చేయను అంటుందంట ఆమె. ఓకే. ఇప్పుడు జాబ్ వద్దనుకున్నాక ఇంట్లో ఉన్నాక అంతే పనిగా కూర్చొని ఫోన్ అంతే మేడం. పట్టుకొని అంటే ట్రోల్ చేసుకుంటూ ఇలాంటివన్నీ కూడా ఎలా కూర్చుంటే ఉంటాయంటే ఆ పూర్తిగా అబ్బాయికి కూడా ఏమైందో తెలుసా మధు గారు? మేడం అబ్బాయికి చెప్పండి. లాస్ట్‌కి ఏమైంది తెలుసా? ఆ అబ్బాయికి ఒక జబ్బొచ్చేసింది. ఒక అనుమానపు జబ్బొచ్చేసింది ఆ అబ్బాయికి. ఏమని? ఈ అమ్మాయికి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి అనుమానం వచ్చేసింది. ఓకే. అనుమానం వచ్చి బాగా తాగొచ్చి ఈ అమ్మాయిని కొట్టడం మొదలుపెట్టాడు. కొట్టడం హ్మ్. మొదలుపెట్టాక అమ్మాయి ఎంతో చెప్పిందంట. కాళ్ళు పట్టుకొని, "బాబు నాకెవరు లేరు బాయ్ ఫ్రెండ్స్ అన్నీ నువ్వు నంబర్‌లు చూసుకో కావాలంటే అంత ఎంక్వైరీ కూడా చేసుకో. నన్ను అనుమానించబాకు. నేనేమి ఎవరిని ప్రేమించట్లేదు. నిన్నే ప్రేమించాను. నిన్నే పెళ్లి చేసుకున్నానురా. నేను మా ఇంట్లో హ్మ్. వాళ్ళని వదిలేసొచ్చాను. నేను సోషల్ మీడియాని చూసుకున్నానంటే" ఆ అమ్మాయి అలా చెప్పుకొని ఆ హస్బెండ్‌కి అనుమానం వచ్చినప్పుడు ఈ అమ్మాయిని కొంచెం తగ్గించాలి కదండీ! అసలు భర్తకి పక్కన అనుమానం వచ్చినా రాకపోయినా అసలు సోషల్ మీడియా ఆడపిల్లలకని ఎవరు కానీ వాడకూడదని చెప్తాను నేను ఒక మహిళగా. అది యాహ్! మంచిది మేడం. కాదు. ఖచ్చితంగా అది అది కూడా అది అది డెఫినిట్‌గా కూడా ఎట్లాగైనా దారి సో తీయొచ్చు మధు గారు. అది అమ్మాయి అవ్వచ్చు, యాహ్! అబ్బాయి అవ్వచ్చు పక్కన పెట్టండి. వేరే పరిచయాలు కూడా అవ్వచ్చు. మనకి చెప్పలేము. ఎందుకండి మన తలగొరు మనం పెట్టుకోవడం, మన గోయు మనతో ఊపిరి మన ఖచ్చితంగా గోతిలో మేడం. పట్టం ఖచ్చితంగా మనం మీరు ఎందుకండి చెప్పిన అది దానికి ఆ! 100కి 100% నేను కూడా అగ్రీ అవుతాను. ఆ! ఇక్కడ ఎలా అయిందంటే మనం అది అలాగే ఒకటి ఇంకోటి రివర్స్‌లో హ్మ్. అమ్మాయికి ఆ అబ్బాయి మీద కూడా రావచ్చు అనుమానం. భర్త మీద కూడా రావచ్చు. ఎంతసేపు వస్తుంటాయి. ఫోన్ 2 వైపుల పట్టుకొని నుంచి ఆ! ఇలా ఆఫీస్ వస్తుంటాయి. నుంచొచ్చాక భార్యని పట్టించుకోకుండా కొంచెం మాట్లాడకుండా వీకెండ్ అని సినిమాకో, షికారుకో భార్యని మరి భర్తే కదండీ తీసుకెళ్ళాలి బాధ్యతగా. అలా కాకుండా ఎంతసేపు ఫోను, ల్యాప్‌టాప్‌లు ఇలాంటి కేసెస్ కూడా చూసా. ఎక్కువ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్‌లో చూసాను నేను ఇలాంటివి. ల్యాప్‌టాప్‌లు యాహ్! పట్టుకోవడం రైట్ ఎవరితో మేడం. ఏం చేస్తారో థాంక్ తెలీదు యూ. మీరు వీకెండ్. నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాటెవర్ ఉండాలని మేడం. అనుకుంటున్నానండి. ఇయన్నీ యాప్‌లన్నీ తీసేయాలని చెప్తాను. డైట్ యాప్స్ ఇవన్నీ మనకు సంబంధం లేదు. మన భారతదేశంకి సంబంధించినవి కావసలియి. వేరే పోకడలు మనకొద్దు. మన సాంప్రదాయాలు మనము, మన పండగలు మనమే ఉంటే బావుంటదని నేనైతే కోరుకుంటానండి. డెఫినిట్‌గా మేడం. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని థాంక్ యూ ప్లాన్ చేయాలి. గీతా నాయుడు గారు. మీరు వాల్యుబుల్ టైమ్ ఇచ్చారు. మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఫైనల్‌గా ఒక మాట అయితే చెప్తున్నాం. అది 30 ఏళ్ళ, లేకపోతే 25 ఏళ్ళ, 35 ఏళ్ళ మీ ఇష్టం. చేసుకుంటే పెళ్లి చేసుకోండి. లేకపోతే దూకుతారో చాలు ఎక్కడ దూకుతారో దూకండి. కానీ ఈ డేటింగ్‌ల పేరుతో వీళ్ళకి వాళ్ళు, వాళ్ళకి వీళ్ళు మొత్తం అంతా కూడా ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ పోతుంటే ఇక్కడ మీరు చూడాల్సింది మీ హ్యాపీనెస్, మీ సుఖము, మీ పడక సుఖం కాదు. మన సాంప్రదాయం. భారతదేశానికి సంబంధించినటువంటి యాహ్! మేడం. ఆ! అది. వ్యవస్థ పడిపోతుంది. దేనికండి ఇవన్నీ అసలు? ఎప్పుడైనా యాహ్! ఉన్నాయా అసలు? ఎందుకండి ఇవన్నీ కల్చర్‌లు మనం ఖచ్చితంగా. లేనియన్ని మన మనం పట్టుకొని సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా విని మారుతారని అనుకుందాం. వినకపోతే మీ బావిలో మీరే దూకండి. మీరు పోతారో, ఉంటారో అది మీ ఇష్టం. పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు యాజ్ యూ విష్ చెప్పడం మా ధర్మం చెప్పాము. ఓవర్ టు